హాయ్ ఫ్రెండ్స్, కోయట్లో ప్రతి ఒక్క వెహికల్ ని పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే కోయట్లో బతాకా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఇళ్ళ పంపించేయాలనేసి ప్రతి ఒక్క వెహికల్ అన్నమాట. మీరు టాక్సీ, కారు, బస్సు ప్రతి ఒక్క వెహికల్ అనేది ఆపి అనేది చెక్ చేస్తున్నారు. మీ దగ్గర బతాకా అనేది ఎక్స్పైర్ డేట్ అయిపోతే మటుకు మీరు అనేది రెన్యూల్ అనేది చేసుకోండి. మీ దగ్గర బతాకా లేకపోతే ఖచ్చితంగా మొబైల్ ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి బతాకాలు అనేది రావడం లేదనమాట. చాలా లేట్ అవుతా ఉంది. మీరు మొబైల్ ఐడి చూపించిన వాళ్ళు వదిలేస్తారనమాట. మీ దగ్గర బతాకా మొబైల్ ఐడి లేకపోయినా మీరు కొత్తగా వచ్చినట్టయితే మీ దగ్గర ఖచ్చితంగా వీసా పేపర్ అనేది ఉంటుంది కాబట్టి వీసా పేపరు, పాస్పోర్ట్ అనేది చూపించినా వాళ్ళు వదిలేస్తారు ఫ్రెండ్స్. మీ దగ్గర వీసా పేపర్ లో డేట్ అనేది అయిపోయినా వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ కోయట్ బాబా వచ్చేంత వరకు అనేది వాళ్ళు స్టేషన్లు అనేది పెట్టుకుంటారనమాట. మీకు ఎవరైతే వీసా ఇచ్చి కోయట్ కి అనేది పిలుచుకోవచ్చుంటారో వాళ్ళు గాన రెస్పాన్స్ గాని ఇవ్వకంటే మీకు డైరెక్ట్ గా జైల్లో వేసి ఇంటికి అనేది పంపించేస్తారు. ఓకేనా.